హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. బేసికల్గా మనకి సినిమాలో మంచి సక్సెస్ రావాలి అంటే సినిమాలో ఏదైనా సరే ఓకే పలానా హీరో దగ్గర నుంచి సినిమా వస్తుందంటే మనం ఎందుకు ఈగర్గా వెయిట్ చేస్తామంటే ఒకటి అతను ప్రీవియస్గా చేసినటువంటి సినిమాల ప్రభావం కావచ్చు, లేదా సెలెక్ట్ చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ప్రభావం కావచ్చు, లేదా ఓవరాల్గా మనిషికి ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా సినిమాను చూసేటటువంటి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లే కాకుండా సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఒక రోల్ ప్లే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డాన్స్ మాస్టర్స్, అదే మన భాషలో చెప్పాలంటే కొరియోగ్రాఫర్స్. సో మూవీకి సంబంధించి సాంగ్ ఎంత బాగున్నప్పటికీ కొన్ని దగ్గర స్టెప్పులు సరిగ్గా లేకపోతే, డాన్స్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేకపోతే ఆబ్వియస్లీ సాంగ్ అందుకే ఎంకరేజ్ కాబడదు. సో అందువల్ల ఏంటంటే కొంతమంది డాన్స్ మాస్టర్ల పేర్లు నెంబర్ 1గా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా తెలుగుకు సంబంధించినంత వరకు శేఖర్ మాస్టర్ పేరు చాలా మంది వినే ఉంటారు. సో ప్రెసెంట్ ఆయన ఢీలో జడ్జిగానే అండ్ మాటిలో వచ్చేటటువంటి కొన్ని ప్రోగ్రామ్స్కి జడ్జిగా ఉన్నప్పటికీ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సుమారు ఒక 20 years బ్యాక్ వరకు చూసుకున్నా కూడా ఆయన బ్యాక్ డాన్సర్స్గా ఉండేవాళ్ళు. అంటే హీరో వెనకాల డాన్స్ చేసేటటువంటి గ్రూప్ డాన్సర్స్లో ఒకరిగా ఉండేటటువంటి వాళ్ళు. సో కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, ఒక 75 రూపీస్ నాకు రెమ్యునరేషన్ వచ్చిందంటే నాకు ఒక ₹1 కోటి సంపాదించినట్టు సంతోషపడిపోయేవాడిని చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో డాన్స్, సినిమా ఇది మాత్రమే శేఖర్ మాస్టర్కి తెలిసినటువంటి విషయం. ఇక దాని తర్వాత ఆయన సక్సెస్ అయ్యేటటువంటి టైంలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది, కొంతమంది దగ్గర నుంచి విమర్శలు కూడా రావడం జరిగింది. బట్ వాటన్నిటిని వదులుకొని ప్రెసెంట్ శేఖర్ మాస్టర్ గారు నెంబర్ 1 పాన్ ఇండియన్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయితే పేరు తెచ్చుకున్నారనమాట. బట్ రీసెంట్ టైమ్స్ లో కానీ చూసుకున్నట్లయితే శేఖర్ మాస్టర్ మీద కాస్త నెగిటివ్ పబ్లిసిటీ అనేది పెరుగుతూ వస్తోంది. ఇందుగల కారణం ఏంటి? ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే రాకేష్ మాస్టర్ గారు చేసినటువంటి అలిగేషన్స్ వల్ల శేఖర్ మాస్టర్ పేరు పోయింది. బట్ ఆఫ్టర్ దట్ పర్ఫార్మెన్స్ పరంగా డాన్స్ అంటే నాకు ఇష్టం, సినిమాలు అంటే నాకు ప్రాణం అనేటటువంటి శేఖర్ మాస్టర్ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి సినిమాలో కొరియోగ్రఫీగా చూసుకున్నట్లయితే చాలా వల్గారిటీ ఉందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు. అసలు శేఖర్ మాస్టర్ ఎందుకు ఇలా తయారైపోయాడు అంటే ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే శేఖర్ మాస్టర్ తో వర్క్ చేయడానికి ముఖ్యంగా తెలుగు గ్రేడ్ 1 హీరోస్ అయినటువంటి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడాను శేఖర్ మాస్టర్ తో వర్క్ చేయడానికి చాలా క్యూరియాసిటీ చూపించేవాళ్ళు. ఎందుకంటే ఆయన స్టెప్స్, డాన్స్, రిథమ్ అనేది సపరేట్ వైబ్ లో ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే శేఖర్ మాస్టర్ పూర్తిగా జనాల పల్స్ అదే అనుకుంటున్నాడో లేదా జనాలకు అదే ఇష్టం అనుకుంటాడేమో తెలియదు, కానీ వేసేటటువంటి ప్రతి స్టెప్లో కూడాను కాస్త వల్గారిటీ ఎక్కువగా ఉందని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. ఇంత ఫస్ట్లో కానీ చూసుకున్నట్లయితే మిస్టర్ బచ్చన్ సినిమాలో మాస్ మహారాజా రవితేజ అండ్ హీరోయిన్ ఉన్నటువంటి కొన్ని స్టెప్స్ కాస్త వల్గర్గా అనిపించాయి. ఆ టైంలోనే కాస్త నెగిటివ్ వచ్చింది, అంటే ఎందుకు ఇటువంటి స్టెప్స్ వేపిస్తున్నారు, సో అంటే లేడీస్ పరంగా కూడాను కాస్త మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. ఇక రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ గారి మూవీ ఏదైతే ఉందో, డాకు మారా సినిమా ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి కూడాను దబిడి దిబిడి అనేటటువంటి సాంగ్ లో కూడాను ఉర్వశి రౌటెల్లాతో బాలకృష్ణ గారికి కాస్త అడల్ట్ మూమెంట్ స్టెప్స్ వేయించడం కాస్త వల్గర్ గా ఉన్నాయని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అటువంటి స్టెప్స్ అనేవి ఎందుకు వేపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే నితిన్ హీరోగా వస్తున్నటువంటి సినిమా రాబిన్ హుడ్. సో ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాలి, బట్ కొంచెంగా లేట్ అవుతూ ఓవరాల్ గా సినిమా అనేది రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ అంటే స్పెషల్ సాంగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో రితికా వర్మ ఈ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రితికా వర్మ కొన్ని స్టెప్స్, ముఖ్యంగా ఆ హిప్ మూమెంట్ స్టెప్ ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. అంటే ఒక లేడీ చేత స్టెప్ వేయించేటప్పుడు కనీసం ఈ మాత్రం కూడా ఆలోచించట్లేదు శేఖర్ మాస్టర్. నార్మల్గానే షోస్ లో పరంగా కూడా చూసుకున్నట్లయితే ఆయన మీద కాస్త నెగిటివ్ ఒపీనియన్ ఉంది, లేడీస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, జెంట్స్కి టాలెంట్కి పెద్దగా ఏమో తప్పిస్తున్నారని చెప్పి. సో ఈ క్రమంలో ఈయన చేసినటువంటి స్టెప్స్ పరంగా కూడా ఒక నెగిటివ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇకపై ఇప్పటికే 3 దెబ్బలు పడ్డాయి. సో ఇకపైనా సరే శేఖర్ మాస్టర్ అంటే స్టైల్ మార్చుకొని ప్రీవియస్ గా చేసినటువంటి స్టెప్లు ఏమైనా మంచి రిథమిక్ గా ఉండేటటువంటి స్టెప్లు ఏమైనా వేపిస్తారేమో చూడాలి. సో ఓవరాల్ గా జానీ మాస్టర్ పరంగా కూడా చూసుకున్నా రీసెంట్ గా కాస్త కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చి ప్రెసెంట్ అయిన పాన్ ఇండియన్ లెవెల్ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సో ముఖ్యంగా మీకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలో దూరకుండా, ఎటువంటి నెగిటివ్ పబ్లిసిటీ లేకుండా ఉన్నటువంటి డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరైనా విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మీకు నచ్చినటువంటి ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరైనా విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.